Good morning, all of you. Today, discussing about quadratic equation, expression or theory of equation. Quadratic expression, equation తో పాటు థియరీ ఆఫ్ ఈక్వేషన్ కూడా ఉంటుంది. ఇది మనకి ఎగ్జామ్లో 2 to 3 మార్క్స్ వస్తాయి ఇందులోని. ఓకేనా, ఎంసెట్ ఎగ్జామినేషన్లో. సో యాక్చువల్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఏం లేదమ్మా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఉంటుంది. థియరీ ఆఫ్ ఈక్వేషన్ అంటే ఏఎక్స్ క్యూబ్, బిఎక్స్ పవర్ 4, సిఎక్స్ పవర్ 5, ఏఎక్స్ పవర్ 5 క్యూబ్, ఏఎక్స్ పవర్ 4, ఏఎక్స్ పవర్ 6, అలా డిఫరెంట్ ఏఎక్స్ పవర్ ఎన్, అలా ఎన్ పవర్ ఎక్స్ పవర్ పెరుగుతుంటుంది. అలాంటి ఈక్వేషన్ గురించి చెప్పేది థియరీ ఆఫ్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద థియరీ ఆఫ్ ఈక్వేషన్ అమ్మా. ఇవన్నీ ఒకలాగా ఉంటాయి, అందువల్ల రెండు టాపిక్ కలిపి మనం చెప్తుంటాం. ఓకే, ఇప్పుడు మొదటి క్వాడ్రాటిక్ నుండి అలా థియరీ ఆఫ్ ఈక్వేషన్కి వెళ్దాము. సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈక్వల్ 0, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఏ నాట్ ఈక్వల్ టు 0 అండ్ బీసీ బిలాంగ్స్ టు ఏ నాట్ ఈక్వల్ 0. ఏ 0 అయిపోతే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. అండ్ ఏబీసీ బిలాంగ్స్ టు సి, దట్ మీన్ కాంప్లెక్స్ నెంబర్స్. సో ద రూట్స్ ఆర్ ఆల్ఫా బీటా అయితే సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ c/a. ఇదే విధంగా S1 దీన్ని S1 అంటారు, 2 రూట్స్, S2 అంటే 2 రూట్స్ అమ్మ, సమ్ము రెండు కాబట్టి S1 ఈజ్ ఈక్వల్ టు -b/a, S2 ఈజ్ ఈక్వల్ టు c/a. ఇది మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో రూట్స్. ఈ విధంగా మనకి రూట్స్ ఫైండ్ చేయడానికి మెథడ్ ఉంటుంది కదా. మా రూట్స్ ఫైండ్ చేయడానికి మన మెథడ్ ఏంటి? x ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మై రూట్ ఓవర్ b² - 4ac/2a. ఈ మెథడ్ ద్వారా మనం ఫైండ్ చేసుకోవచ్చు. లేక రూట్స్ తెలిస్తే ఈక్వేషన్ అమ్మా. ఆల్ఫా బీటా ఆర్ రూట్స్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 అయితే ఈక్వేషన్ అమ్మా. ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ 0. రూట్స్ ఇస్తే క్వాడ్రాటిక్ ఫైండ్ చేసుకోవచ్చు, క్వాడ్రాటిక్ ఇస్తే రూట్స్లో ఫైండ్ చేసుకోవచ్చు. ఈ చిన్న కాన్సెప్ట్ మీద మన డిఫరెంట్ సమ్స్ మనకి వెళ్తుంటాయి. ఇందులో డైరెక్ట్ షార్ట్ కట్స్ మనకి ఏంటంటే డైరెక్ట్ ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ చేసాం కదమ్మా. అదేవిధంగా ఇక్కడ ఆల్ఫా మైనస్ బీటా సబ్ట్రాక్షన్ ఎప్పుడు కూడా మనకి ఏంటంటే ఏదో మనం మాడ్యూల్స్ పెట్టుకోవాలి. రూట్ ఓవర్ b² - 4ac/mod a. నెక్స్ట్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఫార్ములా మనం ఫైండ్ చేసుకుంటే b² - 2ac/a² వస్తుంది. అదేవిధంగా డైరెక్ట్గా మనకి ఇక్కడ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ మనం ఫైండ్ చేసుకుంటే 3abc - b³/a². ఇలా మనకి డిఫరెంట్ ఫార్ములాస్ వచ్చాయి కదమ్మా. దీనికి సంబంధించి కొన్ని ఫార్ములాస్, దీని మీద బేస్ అయిన సమ్మలు చెప్తాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ ఆర్ ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ whose roots ఏంటంటే 3 ± i√5/2. 3 ± i√5/2 అంటే మనకి చూడమా, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3 + i√5/2, బీటా ఈజ్ ఈక్వల్ టు 3 - i√5/2. సో మనకి ఈక్వేషన్ కావాలంటే ఏమన్నా x² + ఆల్ఫా ప్లస్ బీటా కావాలి కదా. అందువల్ల మనం ఆల్ఫా ప్లస్ బీటాని మనం ఫైండ్ చేసుకుందాం. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఆల్ఫా ప్లస్ బీటా అని యాడ్ చేసుకుంటే ఈ రెండింటిని కానీ 3 + i√5, 3 - i√5/2 మా 3 + 3 6/2, 6/2 ఈజ్ ఈక్వల్ టు 3 ఆల్ఫా ఇంటూ బీటా. ఈ రెండు మల్టిప్లై చేస్తుంది a + b × a - b కదమ్మా. 3 × 3² 9 మైనస్ వస్తుంది, మళ్ళీ అగైన్ i² √5 అంటే 5 అమ్మా. సో 2 × 4 అంటే 9 + 5/4 14/4 ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 9 + 5 అవుద్దాం. ఇది ఎందుకంటే i² ఉంది కదా. 14/4 అంటే
7/2 ఆల్ఫా ఇంటూ బీటా. దేర్ఫోర్ ఈక్వేషన్ మనకి ఫార్ములా ఉంది కదా, x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ x ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ 0. x² ఆల్ఫా ప్లస్ బీటా అంటే 3 వచ్చింది కదమ్మా, 3x అండ్ 7/2 0. ఫైనల్లీ 2x² 6x ప్లస్ 7 ఈక్వల్ 0. ఇది ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ మన మోడల్ ఆల్ఫా బీటా, if alpha beta roots of ax square bx plus c is equal 0, find the value of 1 by a alpha plus b whole square and a beta by whole square in terms of ABC అడిగానమ్మా, in terms of ABC అని అడిగాను మనకి. సో ఇక్కడ సొల్యూషన్ మనకి ఆల్ఫా ఈజ్ ఏ రూట్ ఆఫ్ ax స్క్వేర్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 అంటే ఆల్ఫా రూట్ కాబట్టి a alpha square b alpha plus c is equal 0. మనకి ఏంటమ్మా ఆల్ఫా తీసుకుంటే a alpha plus b is equal to minus c. a alpha తీసుకుంటే మనకి a alpha plus b is equal to minus c. మనకి a alpha plus b is equal to ఏమొస్తుంది, a alpha plus b is equal to minus c by alpha. Similarly, a beta plus b is equal to minus c by beta వస్తుంది, ఏం లేదమ్మా. సో ఇక్కడ మనకు ఖాళీ ఉంది కదా, చేసేద్దాం సమ్మని మనం. సో 1 కాబట్టి ఏమడిగాడు మా 1 by a alpha plus b కదా. సో ఫైనల్గా మనకు 1 by minus c by alpha whole square 1 by minus c by beta whole square అంటే ఆల్ఫా స్క్వేర్ బై సి స్క్వేర్ బీటా స్క్వేర్ బై సి స్క్వేర్. మరి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మనకి ఏది చెప్పమ్మా ఫార్ములా ఉంది కదా, ఇక్కడ ఆల్ఫా 1 by c స్క్వేర్ కామన్ తీసుకుంటే ఏమొచ్చింది, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. మన ఫార్ములా చెప్పాం కదమ్మా, సి స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఫార్ములా ఎంతమ్మా, డైరెక్ట్గా సింప్లిఫై చేసుకుంటే మనకి గుర్తుంచుకోవాలి ఇవి బీ స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్. సార్ మన ఫార్ములా మర్చిపోయాం, అది గుర్తులేదు, ఏం చేయాలంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదమ్మా, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab. మనకు అందులో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ కావాలి కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. అలా సింప్లిఫై చేస్తే వచ్చే వాల్యూ ఇది మనకి. ఏం లేదు, ఇందులో మనకి ఏ సమ్ అయినా సరే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మన దగ్గర ఉంది సమ్ ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా ఇంటూ బీటా, ఆ రెండు మనకు తెలుసు కాబట్టి రిమైనింగ్ ఏ సమ్ అనే మనం ఆ రెండింటిలో మనం మార్చుకొని సమ్మని చెయ్యాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. ఇది కామన్ అమ్మ, ఇక్కడ ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ ఏంటి, ఈక్వేషను 2x స్క్వేర్ ప్లస్ 6x 2x స్క్వేర్ ఇది 2x స్క్వేర్ 6x ప్లస్ b ఈజ్ ఈక్వల్ 0, b లెస్ దాన్ 0. దెన్ ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా ఇది లెస్ దాన్ ఇచ్చడమ్మా, లెస్ దాన్ ఏ ఆప్షను -2 B option 2 and C option 18, D option 0. ఇది లెస్ దాన్ ఇచ్చినాము చూడండి. లెస్ దాన్ అంటే ముందు ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అన్నాడు కదమ్మా, ఇందులో సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b by a
అంటే -6/2 -4 చేస్తాం. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -6/2 కాబట్టి మనకి ఏమొస్తుందమ్మా 2తోని చేసుకుంటే -b/a కదా 3 అండ్ ఆల్ఫా ఇంటూ బీటా చేస్తే c/a కదమ్మా b/2 ఆల్ఫా ఇంటూ బీటా c/a సమ్ ఆఫ్ ద రూట్స్ -b/a ప్రోడక్ట్ c/a. ఇప్పుడు మనకి ఏంటి కావాలి ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా. సో మనం సింప్లిఫై చేసుకుందామా. సింప్లిఫై చేసుకుంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా బీటా. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ని మనం ఫార్ములా ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -2 ఆల్ఫా బీటా. దీనికి రెండింటికి జీవన్ చేద్దాం ఆల్ఫా బీటా. సో ఇది క్యాన్సిల్ అయిపోయింది మనకి ఆల్ఫా బీటా. ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ ఎంత వచ్చింది మనకి -3/2 అంటే 9. ఆల్ఫా బీటా అంటే b/2 -2. సో b/2 అంటే మనకి ఎంతమంది 18/b-2. సార్ b నెగిటివ్ అని చెప్పాడు కదమ్మా ఇక్కడ. b నెగిటివ్ కాబట్టి <0. b <0 అయినప్పుడు మనకి b <0 అని చెప్పండి. <0 అంటే కంపల్సరీ ఎన్ని వాల్యూస్ దీనికన్నా తక్కువ ఉంటాయి -2 కదా పెద్దది, ఎందుకంటే ఇంకా తగ్గిపోతుంటాయి నెగిటివ్ నెంబర్స్. అందువల్ల ఇట్ ఈజ్ < -2. ఇది ఆప్షన్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ కామన్ అమ్మా. ఆల్ఫా బీటా చెప్పాను కదా ఇది కామన్. ఆల్ఫా బీటా రూట్ ఆఫ్ ఈక్వేషన్ x² - p(x) + 1 and + c 0 అయితే = 0 అండ్ ఆల్ఫా +1 బీటా +1 ఈ వాల్యూ అడిగానమ్మా. సో ముందు x² ఏంటి మనకి ఆల్ఫా బీటా రూట్స్ అన్నాడు కదమ్మా. ముందు సాల్వ్ చేసుకుంటే ఏంటి ఈక్వేషన్ సాల్వ్ చేసి x² and px minus p plus c is equal 0. x² minus px plus c minus p is 0. Sum of the roots తీసుకుందాం. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a అంటే pm. ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు c/a అంటే c మైనస్ p a1 కాబట్టి మనకు అడిగింది ఏంటి దేర్ ఫార్ ఆల్ఫా +1 బీటా +1 ఆల్ఫా అంటే ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా +1. ఆల్ఫా బీటా అంటే మనకి వాల్యూ c మైనస్ p అంటే pm +1 p పోతే ఏమో c +1. దీని మనకు ఆన్సర్ c +1. నెక్స్ట్ క్వశ్చన్ ఒమేగా ఈజ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ ఇఫ్ చెప్పాను కదా మా క్యూబ్ రూట్ ఆఫ్ ఏంటి ఇఫ్ ఒమేగా ఈజ్ ఏ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ మా అమ్మ చెప్పాం. విత్ రూట్స్ కట్ చేసిన క్వశ్చన్ అమ్మా. విత్ రూట్స్ ఆర్ 2ω 3ω², 2ω² 3ω. అయితే ఈక్వేషన్ కాదు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ చేయమండమ్మా. ఇప్పుడు ఏం లేదు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇది ఆల్ఫా, దీన్ని ఆల్ఫా అనుకుంటాం, దీన్ని బీటా అనుకుంటాం. డైరెక్ట్ చేద్దాం, మన ప్లేస్ కవర్ చేయరు కదా, ఆబ్జెక్టివ్ కదా. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే 2ω + 3ω² 2ω + 3ω అంటే మనకి 5ω² + 5ω. 5 కామన్ తీసుకుంటే ω² అంటే -5 అమ్మ. ω² -1 కదా, అది 5 అయింది. ఇప్పుడు మనం మల్టిపుల్ చేసుకుందాం. ఆల్ఫా ఇంటూ బీటా 2ω + 3ω² 2 × 2 4ω³
6 omega square 6 omega power 4 9 omega cube. Omega cube 1 కాబట్టి 9 plus 4 13 6 కామన్ తీసి omega power 4 into omega అమ్మా. సో 13 minus 6 13 minus 6 అంటే మనకి 7 వస్తుందేమో. 7 కదమ్మా 7. సో ఫైనల్లీ చూడండి ఈక్వేషన్ ఏమైంది చూసారా, ఒమేగాలు ఇచ్చినప్పుడు మనకి సమం ఆడ ఒమేగా క్యూబ్ రూట్ ఆఫ్ చెప్పాం కదమ్మా బిఫోర్ క్లాసుల్లో. సో ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా కదా, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ ప్లస్ అమ్మా ప్లస్ 5x ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ 7. సో ఇది మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్. సో నెక్స్ట్ మనకి చూద్దామా నెక్స్ట్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ P and Q are the roots of the equation roots of the equation x square plus px plus q is equal to 0, then option A p is equal to 1, option B 1 or 0, option C p is equal to -2, option D -2 or 0. సో మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, జాగ్రత్తగా మనకి మ్యాథ్లు చేయాలి సమ్మని. సో మనకి సొల్యూషన్లో వచ్చేసరికి సమ్ ఆఫ్ ద రూట్ P and Q కదమ్మా రూట్స్. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే P plus Q is equal to -B/A and P into Q is equal to C/A. ఓకే అలా ఉన్నాయండి. అంటే ఈ Pని అంటే ఒప్పిస్తే మనకి P plus P is equal to -Q అంటే 2P is equal to -Q. ఇది మనకి 2P is equal to -Q అయింది. సమ్ ఆఫ్ ద రూట్స్ కదమ్మా. నెక్స్ట్ 2P is equal to -Q. Q అయితే ఎక్కడ పోతే మనకి ఏమొచ్చింది, మనకి కిందలో ఇలా ఉన్నాయండి. PQ minus Q is equal to 0 అంటే Q కామన్ తీసుకుంటే P minus 1 equal to 0 అంటే Q 0 or P is equal to 1. P 1 అయింది. P1 ఇక్కడ రెండిట్లో ఉంది. P1 అయినప్పుడు మనకి P1 కదమ్మా ఇది ఉందండి. ఇప్పుడు Q0 తీసుకున్నాం అనుకుంటే Q0 తీసుకుంటే ఇందులో సపోర్ట్ చేసి ఏమవుతుంది, P కూడా 0 అవుతుంది. అంటే చూడండి P ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ ఈ Q అనేది 0 అని సబ్స్టిట్యూట్ చేసుకుంటే P వాల్యూ ఏమవుతుంది, ఇది కూడా 0 అవుతుంది. అంటే P 0 అవ్వచ్చు లేదా 1 అవ్వచ్చు, P 0 or 1 అవ్వచ్చు. అలాగా కొంచెం జాగ్రత్తగా మనం కొంచెం చూసుకోవాలి. నెక్స్ట్ మనకి కొంచెం మోడల్ ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ ఇది కామన్ రూట్స్ ఆఫ్ ax square bx plus c is equal to 0, then alpha beta alpha whole square is ఇక్కడ చూడండి మన మామూలు ఇనీషియల్గా మనకి ఆల్ఫా ప్లస్ బీటా మనకు తెలుసు -B/A అంతేనమ్మా. అలాగే మోడల్ మీద డిఫరెంట్ కాన్సెప్ట్ అదే. ఆల్ఫా మనకి ఏంటి కావాలి, ఈ సైడ్ చేసుకుని ఆ సైడ్కి వెళ్దాం కావాలంటే. దేర్ఫోర్ ఆల్ఫా బై బీటా మైనస్ బీటా బై ఆల్ఫా హోల్ స్క్వేర్ అంటే ఆల్ఫా బీటా అంటే ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్ హోల్ స్క్వేర్. సో ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఇప్పుడు మనకి ఫైనల్గా ఇంకా సైడ్ ప్లేస్ తీసుకుందాం. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్
alpha minus beta whole square by alpha beta whole square. ఇప్పుడు చూడండి ఆల్ఫా ప్లస్ బీటా అంటే హోల్ స్క్వేర్ మనకు తెలుసు. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే వేద్దాం బి బై ఏ అంటే బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఇది ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ తెలియదు కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకుంటాం, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా అంతే కదమ్మా. ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ వస్తుంది. ఇది ఆల్ఫా బీటా సి బై ఏ హోల్ స్క్వేర్. సో ఫైనల్గా బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ బై సి స్క్వేర్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ చూడండి దీని కదా ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ అంటే బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 4c బై ఏ. సో ఫైనల్గా బి స్క్వేర్ బై సి స్క్వేర్ ఇది ఎల్సిఎం ఏ స్క్వేర్ తీసుకుంటే బి స్క్వేర్ మైనస్ 4ac బై ఏ స్క్వేర్ ఇది ఆన్సర్. ఏమమ్మా అటు తిప్పి ఇది తిప్పి సంబంధం అదే ఫార్ములా మీద బేస్ చేస్తున్నాం, ఇంకేం లేదు, ఒకటే ఫార్ములా. నెక్స్ట్ మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఆల్ఫా నాట్ ఈక్వల్ టు బీటా బట్ ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఆల్ఫా మైనస్ 3 beta square 2 beta minus 3, then the equation whose roots are alpha by beta by alpha ఈచ్ ఇచ్చినమ్మా. ఆల్ఫా బీటా బై ఆల్ఫా రూట్స్ అయితే ఏమని అడిగాడు అంటే ఇక్కడ చూడండి రెండు అబ్జర్వ్ చేయండిమ్మా. ఒకటి ఆల్ఫా స్క్వేర్ క్వశ్చన్ 2 ఆల్ఫా ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0, బీటా స్క్వేర్ మైనస్ 2 బీటా ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 0. రెండు ఒకటే. ఇది డైరెక్ట్ రెండింటిని రాసుకోవచ్చమ్మా. ఆల్ఫా బీటా ఈజ్ ఏ రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 3 ఇది రాసుకోవచ్చు కదమ్మా. ఆ ఎక్స్ ప్లస్ ఆల్ఫా వేస్తే ఇది వస్తుంది, ఎక్స్ ప్లస్ బీటా వేస్తే ఇది వస్తుంది. ఓకే, ఇప్పుడు మామూలు జనరల్ అవి రెండు కంపేర్ చేసుకుని మనం ఈక్వేషన్ క్వార్టిక్ ఈక్వేషన్ తయారు చేసుకున్నాం. ఇప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ మైనస్ బి బై 2 ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు ఏమడిగాడు, హూజ్ రూట్స్ ఆర్, ఇవి రూట్ అయితే అడగన్నాడు. అంటే ఈ రూట్ కాబట్టి ఆల్ఫా బీటా బై ఆల్ఫా యాడ్ చేయాలి, రూట్స్ అన్నాడు కాబట్టి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. మళ్ళీ మామూలు ఎక్స్టెన్షన్ అయ్యింది సమ్ము అవి రూట్స్ అవుతున్నప్పుడు మామూలు ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ అంటే మన దగ్గర ఫార్ములా ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా 3 వేసారమ్మా. ఫైనల్గా ఏమొచ్చింది, ఆల్ఫా ప్లస్ బీటా 4 మైనస్ 6 బై 3 కదా, 4 మైనస్ 6 బై 3 కదా, అండ్ మైనస్ 2 బై 3. నెక్స్ట్ మల్టిపుల్ అంటే ఏంటి, ఆల్ఫా బై బీటా ఇంటూ బీటా బై ఆల్ఫా 1. దేర్ఫోర్ ఈక్వేషన్ ఇవి రూట్స్ ఉంటున్నప్పుడు ఈక్వేషన్ అంటే ఇది ఎమ్ అనుకుంటే ఎమ్ ప్లస్ ఎన్ ఎమ్ ఇంటి అన్నమ్మ, ఇది ఎమ్ ఇది ఎన్ అనుకోండి. రూట్స్ ఆర్ ఎంఎన్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇదే కదా ఫార్ములా ఏంటమ్మా, ఎక్స్ స్క్వేర్ సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే మైనస్ 2 బై 3 of x and product of roots అంటే 3x square plus 2x 0. ఇది మనకు అవసరం. ఈ విధంగా మోడల్స్ మనకి జాగ్రత్తగా వస్తుంటాయి, చూసుకోవాలి. అండ్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 56. దెన్ find the quartic equation whose roots are alpha beta. అమ్మా ఆ రిలేషన్ ఇచ్చారు మనకి. క్వార్టిక్ ఈక్వేషన్ ఫైండ్ చేయమంటాం, ఆల్ఫా బీటా రూట్స్ అట్లా ఉంటుంది. అదేంటంటే మన క్వార్టిక్ ఈక్వేషన్ కావాలంటే సమ్ ఉండాలి, ప్లాట్ ఉండాలి. మనకి సొల్యూషన్లో సమ్ ఉంది మనకి. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు, ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 56. ఫార్ములా ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ మైనస్ 3 ఆల్ఫా బీటా ఇంటూ
ఇది మనకి ఫార్ములా, ఇది మన దగ్గర ఉన్న ఫార్ములా ఉందమ్మా. -56 ఆల్ఫా ప్లస్ బీటా అంటే -2³ అంటే -8 ఆల్ఫా బీటా 3 ఆల్ఫా బీటా -2 ఇది ఈక్వల్ టు -56 -8 ప్లస్ 6 ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ -56. సో 6 ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు -56 ప్లస్ 8. ఇక్కడ 40 ఆల్ఫా బీటా 6 ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 6 48 -48 అంటే మనకి ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 8 వస్తుంది. -2³ కదా -2³ అంటే మనకి -8 ఆల్ఫా ప్లస్ బీటా -2 -2 ప్లస్ 6 ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 56 ప్లస్ 8 -56 ప్లస్ 8 అంటే 6 is 48 అమ్మా. సో ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 8 ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 2. సో ఫర్ ఈక్వేషన్ ఏమవుతుంది మనకి ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ అయితే మనకి ఈక్వేషన్ డైరెక్ట్ x² ఓకే. మన నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటంటే మనకి సమ్ ఆఫ్ ద రూట్స్ వచ్చింది, ప్రోడక్ట్ ఆఫ్ రూట్ వచ్చింది కదా, అంటే x² ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ x ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ 0 అంటే x² ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంతమ్మా అదేదో -2 కదా -2 -1 ప్లస్ 2x -8 ఇది మనకి ఆన్సర్ ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ if tan alpha మా trigonometry మోడల్ ఉంది. if tan 22 and 23 are the roots of tan 22 degrees, tan 23 degrees are roots of x² plus ax plus b is equal 0 then అన్నాడు. కండిషన్ అడిగాడమ్మా, కండిషన్ ఏబీలు ఇచ్చాడు చూద్దాం. సో tan 22 tan 23 ఆల్ఫా బెడ్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఈక్వేషన్ ఇది కదా, అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan 22 రూట్స్ అనుకుంది మనకి ఇంకేంది సమ్ ఆఫ్ ద రూట్ tan 22 ప్లస్ tan 23 ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్ -b/a అంటే -a అమ్మ, అండ్ ప్లాట్ ఆఫ్ ద రూట్ tan 22 అండ్ tan 23 ఈజ్ ఈక్వల్ టు c/a అంటే b. మనకి ఫార్ములా ఉంది కదా, tan 22 ప్లస్ 23 ఈజ్ ఈక్వల్ టు tan 23 by 1 minus tan 23 tan 22 tan 45 అంటే వాల్యూ 1 tan 45 కదమ్మా వాల్యూ 1 tan a ప్లస్ b అంటే -a 1 minus b. సో మల్టిపుల్ చేసుకుంటే 1 minus b ఈజ్ ఈక్వల్ టు -a ఫైనల్గా a minus b ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0. ఇది మనకి కండిషన్ అమ్మా, అది ఆప్షన్స్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ the difference of the roots of the equation is 24 then the value of q అన్నాడమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ the difference of the squares squares of the roots ఈక్వేషన్ ఏంటమ్మా అంటే x² 0 is 24 find q. డిఫరెన్స్ ఆఫ్ ద రూట్స్ అన్నమాట. డిఫరెన్స్ ఆఫ్ ద రూట్స్ మనకి చేస్తే చూడండి, సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా b/6 ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు q అడిగాడు. మనకి
డిఫరెన్స్ అన్నాం. డిఫరెన్స్ అంటే ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 24 అది ఇచ్చారు కదమ్మా. సో మనం ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 24 ఈ రెండింటిలో ఉపయోగించుకుని మనం చేద్దాం. ఓకేనా. ఇక్కడ మనకి ప్లేస్ కొంచెం సరిపడలేదు కాబట్టి ఈ సైడ్కి మనకి తీద్దామా. ఈ సైడ్ రఫ్ చేసుకుందాం, దాని కంటిన్యూస్ ఇక్కడ ఉంటుంది. చూద్దామా. చూడండి. సో సమ్ ఆఫ్ ద రూట్స్ మనకి ఎంతమ్మా 6 కదా. అంటే 6 ఆల్ఫా మైనస్ బీటా మాడ్యులస్ ఉన్నాయమ్మా 24 అంటే మాడ్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 4. దీన్ని మనం ఎలా రాసుకుంటాం, మనకి రూట్లో రాసుకుని దీన్ని ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదమ్మా. 4ఏనా. సో దీని ఫామ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే మనకి ఏం రాసుకోవచ్చు, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా ఈక్వల్ టు 4. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే 6 స్క్వేర్ 36 2 ఆల్ఫా బీటా మనకు తెలియదు ఈజ్ ఈక్వల్ టు 4. స్క్వేరింగ్ అని బోత్ అయితే తీసుకుంటే 36 16 36 మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 2 ఆల్ఫా బీటా. ఏమో 16 తీసేస్తే మనకి ఎంత, మనకి 20 కదా. సో ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఆల్ఫా బీటా వాల్యూ ఎంతమ్మా, మనకి 10 వస్తుంది చూడండి. ఆల్ఫా బీటా వాల్యూ 10. ఈ విధంగా మన ఆల్ఫా బీటా అంటే ఎంతమ్మా, మన క్యూ వాల్యూ కదా. సో చూద్దాం ఒకసారి. ఆల్ఫా 6 ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ 24 కాబట్టి సమ్ ఆఫ్ ద రూట్స్ మన 6 కదమ్మా. 6 ఇంటూ అంటే 6 4 24 మన ఏ మైనస్ బీని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. మరి ఏ స్క్వేర్ రూట్ పోతే ఏదమ్మా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇక్కడ 4ab అమ్మ. ఇందులో మనకి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అంటే 4 ఉంటుంది. సో ఇది 4 ఎంటైర్గా 4 వస్తుంది. సో 4 క్లిక్ చేస్తే ఏమొస్తుంది, ఇది అంటే 5 ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ 5. ఆల్ఫా బీటా అంటే ఏమనుకున్నాం మనం, క్యూ అనుకున్నాం కదా. దేర్ఫోర్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 5. ఇది ఆప్షన్. ఓకే. సో రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x square minus 15x plus 1 equal 0, then the value of the value of 1 by alpha minus 15 whole square one by beta minus 15 is దీని వాల్యూ అడిగాడమ్మా. సో మనకి సొల్యూషన్లో ఆల్ఫా బీటా కదా, మన సమ్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్ టు 15, పార్ట్ ఆఫ్ రూట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అమ్మా, c/a కదా. సో ఆల్ఫా బీటా 1 కాబట్టి దీని నుంచి మనకి బీటా ఈజ్ ఈక్వల్ టు 1 by ఆల్ఫా అవుతుంది, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 by బీటా అవుతుందమ్మా. సో మనం అడిగింది ఏంటి, మనకి 1 by ఆల్ఫా మైనస్ 15 హోల్ పవర్ మైనస్ 2, 1 by బీటా మైనస్ 15 హోల్ పవర్ మైనస్ 2. సో 1 by ఆల్ఫా అంటే మనకి ఏం చెప్పాము, 1 by ఆల్ఫా అంటే బీటా రాసుకోవచ్చు కదా. బీటా మైనస్ 15 మైనస్ 2, ఆల్ఫా బీటా 15 మైనస్ 2 అమ్మా. ఆల్ఫా మైనస్ 15 మైనస్ 2 అయింది. సో బీటా మైనస్ 15 అంటే మనకి ఇక్కడ నుండి దీని నుండి మనకి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 15 మైనస్ బీటా మైనస్ ఆల్ఫా అవుతుంది. మైనస్ ఆల్ఫా హోల్ పవర్ 2, ఈ కండిషన్ మైనస్ ఆల్ఫా అమ్మ. బీటా మైనస్ 15 కదా.
సో మైనస్ ఆల్ఫా హోల్ పవర్ -2, ఇక్కడ మైనస్ బీటా హోల్ పవర్ -2, ఇక్కడ ఉండే వాల్యూ బీటా ఈజ్ ఈక్వల్ 15 మైనస్ ఆల్ఫా. సో ఫైనల్గా మనం 1/α², సో బీటా స్క్వేర్ సింప్లిఫై చేసుకుంటే α² ప్లస్ β² బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. సో α² ప్లస్ β² వాల్యూ అంటే మనకు తెలుసు కదమ్మా, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2α బీటా. ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ అంటే ఆల్ఫా బీటా వాల్యూ 1 కాబట్టి 1 అమ్మా. సో ఇక్కడ మనకి ఆల్ఫా బీటా 1 కదమ్మా, 15² ఆల్ఫా ప్లస్ బీటా 15² అంటే 225 మైనస్ 2 అంటే 223. ఇది బిట్ ఆన్సర్ అమ్మా. ఇలాగా మనకి ఇవన్నీ కొంచెం ఎంసెట్ జేఎంఎస్ మోడల్ క్వశ్చన్స్ అని నేను చెప్తున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ చూసేసరికి k greater than 0, the product of roots of equation x² minus 3kx plus 2e 2 log k minus 1 equal 0 is 7. Then the sum of the roots. అమ్మా. ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ చేయమన్నారు. సో గే గ్రేటర్ దెన్ 0 కదమ్మా. సొల్యూషను సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ మైనస్ బి బై ఏ కదా, మైనస్ ప్లస్ 3k వాల్యూ వచ్చిందమ్మా సమ్ ఆఫ్ ద రూట్స్ కదా. ఇప్పుడు ఏమి ఇచ్చారు మనకి, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఈజ్ ఈక్వల్ టు 2 into e power 2 log k minus 1 బై ఏ కదా. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ 7 ఇచ్చారు కాబట్టి ఈ మైనస్ 7 ప్లస్ 1 e ఇంటూ log k² అది పవర్ పైకి వెళ్తే log k² బేస్ ఉంటుంది కాబట్టి 8 2 బ్రాకెట్లో k² అమ్మ. ఈ వాల్యూ మొత్తం మనకి 1 అయిపోతుంది. ఇక్కడ మనకి 4 ఈజ్ ఈక్వల్ టు k², k ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 2. సో k గ్రేటర్ సిన్స్ మనకి ఏమొచ్చాడమ్మా, k గ్రేటర్ దెన్ 0 కదా, k గ్రేటర్ దెన్ 0 కాబట్టి -2 అవ్వదు, k 2 అవుతుంది. ప్లస్ ఆర్ మైనస్ 2 కదా k వాల్యూ. సో k 2 అయినప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమైందమ్మా, దేర్ఫోర్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ 3 into 2 6. ఇది ఆన్సర్ అమ్మ. 3 into 2 మనకి 6 వాల్యూ వచ్చింది. ఓకేనండి, ఇది ఒక రకమైన మోడల్స్. కొన్ని రూల్స్ ఉంటాయి, అవే షార్ట్ కట్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో. నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈ x² ప్లస్ bx ప్లస్ c, ఇందులోని x² కోఎఫిషియంట్ x కోఎఫిషియంట్ కాన్స్టెంట్ 0 అయింది అనుకున్నామా, అంటే a ప్లస్ b ప్లస్ c 0 అయితే రూట్స్ 1, c/a అవుతుంది. అలా లేకుండా x కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు x² కోఎఫిషియంట్ ప్లస్ కాన్స్టెంట్ అంటే b ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ c అయితే రూట్స్ -1 c/a అవుతుంది, నెగిటివ్ అవుతుంది. అలాగే if the roots are in the ratio m/n, రేషియో ఇచ్చారనుకోండి, రేషియో అయినా డబుల్ అయినా త్రిబుల్ అయినా ఇస్తే m+n హోల్ స్క్వేర్ బై mn ఈక్వల్ టు b² బై ac. నెక్స్ట్ if one root is square of the other అంటే కండిషన్ a² c ప్లస్ c² a ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ 3ac మైనస్ b². అలాగే మన కండిషన్ అంటే 3abc మైనస్ b³ అని కండిషన్ అవుతుంది. సో దీని మీద మనకి బేస్ అయిన సమ్మలు చూద్దాం. ద రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ if roots of the equation a into b minus c x²
b into c minus x square c into a minus b x square is equal to 0. అయితే రూట్స్ కనుక్కోమని చూడండి. ఇప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్ కదమ్మా, ఎక్స్ కోఎఫిషియంట్ అంటే a into b minus c plus b into c minus a c into a minus b. ఇవి మల్టిపుల్ చేసుకుని 0 అవుతామా. ab minus ac plus bc minus ac ఇవన్నీ 0 వచ్చింది కదమ్మా. therefore the roots are c by a. therefore the roots ఏమొస్తాయమ్మా 1, c by a. therefore roots are 1, c by a అంటే ఇది c అంటే ఇది కదమ్మా, c by a. a minus bc minus x square ఇది x ఉందమ్మా. ఇక్కడ x మనం వేయలేదు, x ఉంటుంది, స్క్వేర్ కాదు ఇది x. c minus ab స్క్వేర్ కదమ్మా. ఇది x స్క్వేర్ కోఎఫిషియంట్, x కోఎఫిషియంట్, కాన్స్టెంట్. సో 1, c by a కదా కాన్స్టెంట్ అంటే c ఇంటూ a minus b by c by a, a ఇంటూ b minus b minus c. 1, c by a c అంటే కాన్స్టెంట్ బై x స్క్వేర్ కోఎఫిషియంట్. కాన్స్టెంట్ ఇది కదా, x కోఎఫిషియంట్ ఇది. సో ఇది 1, c by a. ఇప్పుడు అది యాడ్ చేసి 0 వచ్చింది కాబట్టి x స్క్వేర్ కోఎఫిషియంట్ ప్లస్ x కోఎఫిషియంట్ కాన్స్టెంట్ యాడ్ చేసి 0 వచ్చింది కాబట్టి డైరెక్ట్గా మనకి అవి రూట్స్ అయ్యాయి. అదేవిధంగా మనకి నెక్స్ట్ క్వశ్చన్, if p q minus r of x square q r minus p of x r p minus q is equal to 0 has equal roots. equal roots at equal roots, then value of 2 by q, value of 2 by q in terms of value of 2 by q ఫైండ్ చేయమన్నమ్మా. సో ఇక్కడ కూడా సొల్యూషన్లో మనకి ఇవన్నీ యాడ్ చేయనమ్మా. p ఇంటూ q క్రాస్ ఆర్, q ఇంటూ r మైనస్ p, r ఇంటూ p మైనస్ q ఇవన్నీ యాడ్ చేస్తే 0 వస్తుంది. 0 వస్తే ద రూట్స్ ఏమవుతాయమ్మా సేమ్ ఉంది సమ్మా. ద రూట్స్ 1, ఇది r ఇంటూ p మైనస్ q బై q ఇంటూ r మైనస్ p ఇది. కానీ ఇక్కడ ఏమన్నాడు ఈక్వల్ రూట్స్ అన్నాడు. కొంచెం కండిషన్ ఈక్వల్ రూట్స్ అంటే ఈక్వల్ చేసుకుందాం. r ఇంటూ p మైనస్ q బై q ఇంటూ r మైనస్ p సో మల్టిపుల్ చేసుకుంటామా. qr pq rp మైనస్ rq, rq అని qr అని ఒకటే కదమ్మా, qr rq. ఇటు తీసుకొస్తే మనకి rq ప్లస్ rq ఈజ్ ఈక్వల్ టు rp ప్లస్ pq. rp 2rq కదమ్మా. సో p కామ తీసుకుంటే r ప్లస్ మనకి ఏం కావాలి 2 by q కావాలమ్మా. 2 by q కావాలి కాబట్టి 2rp కదమ్మా. qr మళ్ళీ qr rp ఓకే మల్టిపుల్ చేసుకుంటే మనకి rq 2rq, qr మనకి pr pq అని. సో నెంబర్ చూసుకొని చూద్దామా, యాడ్ చేద్దాం. మనకి రూట్స్ ఆర్ 1 and c by a కదా, c by a కదమ్మా. ఈ బై అని ఇది మనం లైన్ అయినప్పుడు మనకి డెరివేషన్ మనకి కొంచెం ఇబ్బంది పెడుతుంది చూడండి. సో c by a అంటే p q మైనస్ r ఈక్వల్ చేసుకుంటే p ఇంటూ q మైనస్ r
R into P minus Q. PQ and PR, RP and RQ. మనకి ఏంటి కావాలి మా PQ మనకు R/2/Q కావాలి కదమ్మా. PR అవుట్ అవుతుందంటే PQ ప్లస్ RQ అండ్ PR ప్లస్ PR. సో ఇక్కడ Q కామన్ తీసుకుంటే P ప్లస్ R 2PR 2/Q. 2/Q కావాలంటే P ప్లస్ R బై PR ఈజ్ ఈక్వల్ టు 2/Q. చూడండి 2/Q సరిపోతుంది కదా. అది 2/Q వాల్యూ P ప్లస్ R బై PR. జాగ్రత్త మనం సాల్వ్ చేసుకుంటూ వస్తుంది. ఓకే, దీని మీద మనకి నెక్స్ట్ మోడల్ సమ్స్ ఉన్నాయి. ఇక్కడే మన ఫార్ములాస్ నుంచి చెప్దామమ్మా. దీనికి సంబంధించిన సమ్లో అయిపోతే ఈ ఫార్ములాస్ ఆఫ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇదే కాన్సెప్ట్ మీద మనకి సమ్ ఉంటుంది చూడండి. The ratios are find the value of A. Question find next question ఏంటంటే ఇదే ఫార్ములా మీదమ్మా. Find value of A. One root of is if find the value of A for which one root of the quadratic equation అంటే A square minus 5A plus 3 x square 3A minus 1 of x plus 2 0 is twice. Twice the other now. Twice the other అంటే మనకి కండిషన్ twice the other అంటే m/n వేసుకుంటాం కదమ్మా. మనకి twice the other అంటే 1:2 రేషియో మనం తీసుకోవాలి. Twice find the value of A for which the one root is the quadratic equation. Twice అంటే m/n 1:2. ఇది మన ఫార్ములా. ఏమన్నా మనకి ఫార్ములా ప్రకారం 1 + 2 హోల్ స్క్వేర్ బై 1 × 2 b అంటే ఇదమ్మా. మైనస్ b స్క్వేర్ అంటే మైనస్ ప్లస్ b స్క్వేర్ ఏసీ అంటే పెద్ద చూడమ్మా. 2 × A square minus 5A plus 3. ఈ 2కి పోయింది. 1 + 2 హోల్ స్క్వేర్ అంటే మనకి ఎంతమ్మా వాల్యూ 3 హోల్ స్క్వేర్ అంటే 9. 9/9A square plus 1 minus 6A by A square అంటే మనకి ఒక స్టెప్ రాద్దాం. A square minus 5A plus 3. సో సింప్లిఫై చేసుకుంటే 9A square 9 × 5 45A plus 27. 9A square plus 1 minus 6A. 9A square క్యాన్సిల్ అయిపోతుందమ్మా. minus 45A plus 6A is equal to 1 minus 27. అంటే 39 minus 39A is equal to minus 26. A is equal to minus 26 by minus 39. 13 2s 13 3. A is equal to 2/3. ఇలా మనకి ఈ మోడల్ మీద మనకి సమ్స్ ఉన్నాయమ్మా. మనకి నెక్స్ట్ వాల్యూ జనరల్గా మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే the number of solution
the number of solution of the number 9/10 x is equal to -3 to x square plus x minus x square అమ్మ. ఫర్ ఎనీ వాల్యూ ఎక్స్కి ఏ వాల్యూ మనం ఇచ్చినా సరే ఎక్స్ పాజిటివ్ తీసుకున్నాం అనుకున్నామా, ఎక్స్ సపోజ్ గ్రేటర్ దాన్ 0 తీసుకుంటే ఇది 9/10 పాజిటివ్ అవుతుంది. ఎల్హెచ్ఎస్ వాల్యూ ఇదే పాజిటివ్ అవుతుందమ్మా. ఎక్స్ పాజిటివ్ తీసుకున్నా మనకి ఈ సైడ్ వాల్యూ ఇది అండ్ ఈ వాల్యూ నెగిటివ్ అవుతుంది. సో ఏ వాల్యూ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ కాదమ్మా. సో ఆ సొల్యూషన్ అంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సొల్యూషన్ ఏముండవమ్మా 0. ఎందుకంటే మనం ఎక్స్ తీసుకున్నాం ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ కావాలి. అలా ఈక్వల్ అయినట్టు ఏ వాల్యూ కూడా మనకు సెట్ అవ్వదు. అందువల్ల దీనికి ఏంటంటే అన్డిఫైన్డ్ అంటే నెంబర్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడమ్మా. సో అదొకటి ఇంకా చిన్న కాన్సెప్ట్ మీ సమ్లో ఉన్నాయమ్మా, చూద్దాం. నెక్స్ట్ మోడల్ కొంచెం చూద్దామా. ద రూట్స్ ఆఫ్ నెక్స్ట్ క్వశ్చన్ ద రూట్స్ ఆఫ్ ax square bx plus c the roots of question number the roots of x square minus bx plus c 0 or 2 consecutive integers then b square minus 4c is equal to వాల్యూ అడిగాడమ్మా. కాన్సిక్టివ్ అంటే మనకి k ప్లస్ 1 తీసుకున్నాం. k ప్లస్ 1 తీసుకుంటే సమ్ ఆఫ్ ద రూట్స్ కదా k ప్లస్ 1 b బై సమ్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై ఇక్కడ b అమ్మ. 2k plus 1 is equal to b. Total roots is equal to k into k plus 1 is equal to c. So k square plus k is equal to midamma k square plus k is equal to c. మొత్తం b అంటే అదే సమ్. ఇప్పుడు డేర్ 4 సాల్వ్ చేసుకుందాం. b స్క్వేర్ మైనస్ 4c కదా. b స్క్వేర్ అంటే ఇది 2k ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 4c 4k స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 4k a స్క్వేర్ b స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ 4k స్క్వేర్ మైనస్ 4k పోయింది. సో దాని వాల్యూ ఏమో 1. సో b స్క్వేర్ మైనస్ 4c ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు కాన్స్టిట్యూటివ్ రూట్స్ అయితే దాని యొక్క వాల్యూ b స్క్వేర్ మైనస్ 4c ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చిందమ్మ. దీని తర్వాత మనకి నేచర్ ఆఫ్ ద రూట్స్ ఉంటాయి. సో నేచర్ ఆఫ్ ద రూట్స్లో డెల్టా వాల్యూ అంటే b స్క్వేర్ మైనస్ 4ac కదమ్మా. సో డెల్టా గ్రేటర్ దాన్ 0 వచ్చింది అనుకున్నామా. ద రూట్స్ ఆర్ ఇలా ఉంటుంది. టూ రూట్స్ ఉంటాయమ్మా. టూ డిఫరెంట్ రూట్స్ ఒక దగ్గర ఒకటి మ్యాచ్ అవుతుంటుంది. అదేవిధంగా డెల్టా ద రూట్స్ ఆర్ రియల్ అండ్ నాట్ ఈక్వల్. సెకండ్ డెల్టా లెస్ దాన్ 0 వచ్చింది అనుకున్నా. అది ఈక్వల్ 0 చేద్దాం. ఈక్వల్ 0 వస్తే ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ ఒక దగ్గరే కట్ అవుతుంది. 3 డెల్టా లెస్ దాన్ 0 వస్తే ఎక్కడ కట్ అవుతుంది, అసలు ఇమేజిన్ రూట్స్ వస్తాయమ్మా. ఇలాగ మనకి నేచర్ ఆఫ్ ద రూట్స్ b స్క్వేర్ మైనస్ 4ac మీద మనం కొంచెం సమ్మలు డిస్కస్ చేయొచ్చు మనకి నేచర్ ఆఫ్ ద రూట్స్ మీద. సో చూద్దాం, కొంచెం సమ్మలు చూద్దాం నేచర్ ఆఫ్ ద రూట్స్ మీద. ఏంటంటే
First question, if one root of x square if one root of x square minus 3 plus 2a of x 1 plus 3i is equal to 0. If one root of equal to 0 is 1 plus I, then other root. ఒక రూట్ 1 ప్లస్ 8 అదర్ రూట్ ఫైండ్ చేయమన్నమ్మా. సొల్యూషన్లో మనకి సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ మైనస్ బీ బై ఏ కదా, అండ్ మైనస్ బీ బై అంటే 3 ప్లస్ 2i. ఒక రూట్ ఇచ్చాడు కదమ్మా 1 ప్లస్ ఐ అంటే మనం బీటా ఫైండ్ చేయాలి. సో బీటా ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 2i మైనస్ ఐ మైనస్ 1 అంటే 3 మైనస్ 1 2. ఇది బీటా. ఒక రూట్ 2 ప్లస్ ఐ. యాక్చువల్గా ఇమేజ్ కాంప్లెక్స్ రూట్ 1 ప్లస్ అయితే 1 మైనస్ ఐ తీసుకుంటాం, కానీ అలాగే ఫస్ట్ ఆప్షన్ అదేనమ్మా 1 ప్లస్ 8 అనదర్ రూట్ 1 మైనస్ ఐ ఇచ్చాడు కాదు. ఒక రూటు ఆల్ఫా ప్లస్ బీటా ఇలాగ అప్లై చేసుకుంటే ఆల్ఫా వాల్యూ ఇచ్చాడు మనకి, ఇదే రూటు బీటా వాల్యూ కనుక్కోమన్నాము. ఆ విధంగా మనం జాగ్రత్తగా సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి if the expression if the expression మనకి వాల్యూ మన మోడల్ చూద్దాం. if the expression కదా, if the equation x square minus 15 minus m 2x minus 8 equal to 0 has equal roots అయితే then find the value, find m. ఈక్వల్ రూట్స్ అంటే ఏంటో మనకి ముందు బీ స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ 0 తీసుకోవాలి, m వాల్యూ కనుక్కోవాలి. సొల్యూషన్లో మనకి ముందు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2mx ప్లస్ 8m మైనస్ 15 ఈక్వల్ 0. సో డెల్టా వాల్యూ, డెల్టా ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ 0. బీ స్క్వేర్ అంటే ఇదమ్మా 2m కదా, 2m అంటే 4m స్క్వేర్ మైనస్ 4ac, 4a అంటే 1. ఇది దీని వాల్యూ 0 తీసుకుంటే మనకి m వాల్యూ వస్తుందమ్మా. ఈ m మనకి 4 కామన్ తీసేస్తే m స్క్వేర్ మైనస్ 8m ప్లస్ 15. ఇది మనం చేసుకోవాలి, ఫ్యాక్టరైజ్ చేసుకుంటే m వాల్యూ వచ్చేస్తుంటుంది. లేదా మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, కింద వెరిఫికేషన్ ఉంటుంది కదమ్మా, ఆ విధంగా మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. కట్టిద్దాం, ఫ్యాక్టరీ కట్టిద్దాం చూడండి. లేదా ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చమ్మా. మనకి ఆప్షన్స్లో ఆప్షన్ వెరిఫికేషన్లో మనకి ఏంటంటే ఆ సంబంధించి m స్క్వేర్ కదా, 15 అంటే మనకి 5 × 3 5m మైనస్ 3m ప్లస్ 15 ఈక్వల్ 0. m కామన్ తీసుకుంటే m మైనస్ 5, 3 కామన్ తీసుకుంటే 3కి తీయాలి. సో ఇంకెక్కువ అయిపోయిందమ్మా, m మైనస్ 5 అంటే m మైనస్ 5 m మైనస్ 3 ఈక్వల్ 0. m ఈజ్ ఈక్వల్ టు 3, m ఈజ్ ఈక్వల్ టు 5. మనకి అలా ఉంటాయమ్మా, మనకి ఆ మోడల్ మీద వస్తుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏబీస్ ఆర్ రియల్ ఇఫ్ ఏబీస్ ఆర్ రియల్
the roots of a square b square x square minus 2b a plus c of x b square c square is equal to 0 are real and equal అయితే then it progression then అడిగానమ్మా అంటే then ABC ఆర్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఏపీయా జీపీయా హెచ్బి రకరకాలు అడిగానమ్మా ముందు మనం రియల్ రూట్స్ కాబట్టి మనం జాగ్రత్తగా మనం ఫైండ్ చేసుకుంటే డెల్టా గ్రేటర్ దాన్ చేసుకోవచ్చు లేదా జనరల్గా మనం ఫైండ్ చేసుకోవచ్చు ఈ సమ్మని సొల్యూషన్ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ బి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ సపరేట్ చేసుకుందాం 2ab ఎక్స్ మైనస్ 2bc ఎక్స్ ప్లస్ బి స్క్వేర్ సి స్క్వేర్ మనం మామూలు చేసిన వస్తుంది ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఒక బి స్క్వేర్ తీసుకున్న ఉంది ఏ స్క్వేర్ కదమ్మా బి స్క్వేర్ మైనస్ 2babx ఇది ఒకటి బ్రాకెట్ పెడదాం ప్లస్ బి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc ఎక్స్ అమ్మ మొత్తానికి ఎక్స్ దీనికి ఎక్స్ 2bc వాల్యూ ఓకేనా సో 2bc ఇక్కడ చూడమ్మా అది ఫార్ములా ఏఎక్స్ మైనస్ బి హోల్ స్క్వేర్ బిఎక్స్ మైనస్ సి హోల్ స్క్వేర్ ఉంది సో 0 కాబట్టి ఏఎక్స్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ 0 bx minus 0 so x is equal to b by a ఇక్కడ కూడా x is equal to c by b సో x is equal to b by a c by b రెండు ఈక్వల్ చేసుకుంటే మనకి ఏదో ఒక రిలేషన్ వస్తుంది ఏ రిలేషన్ వస్తుంది చూసారా జీపీఏలు వస్తాయి ఇలాంటి సమ్మన్నప్పుడు కూడా జీపీఏ జామెట్రిక్ ప్రోగ్రెస్ మీద వెళ్తుంది అంటే డెల్టా గ్రేటర్ దెన్ 0 డెల్టా లెస్ దెన్ 0 మీద సమ్మన్ వస్తుంది లెస్ దెన్ 0 రాదు గ్రేటర్ దెన్ 0 మీద వస్తుందమ్మా సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి రెండు ఎక్స్ వాల్యూస్ కదా అంటే బి బై హెచ్ ఈక్వల్ టు సి బై బి క్రాస్ అంటే బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ అంటే ఏమో జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఓకేనా రైట్ ఇలా మనకి ఈ దాని మీద మోడల్స్ ఉంటాయి ఓకే నెక్స్ట్ మనకి కాన్సెప్ట్కి వెళ్తే నెక్స్ట్ మనకి రూట్స్ ఆర్ ఈక్వేషన్ కండిషన్ అడిగాడమ్మా నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ if roots of the equation a square bc x square 2b square c of x plus 0 are equal. Roots of the equation are equal. And condition. Then condition. Then the condition. Then condition ante compulsory ga the condition. So condition అడిగాడు కాబట్టి మనకి జాగ్రత్తగా ఫార్ములా వేసుకొని చేయాలి. ఇది ముందు మనకి డైరెక్ట్ ఫార్ములా ఉంది. డెల్టా 0 డెల్టా అంటే మనకి బి స్క్వేర్ అంటే 4 బి స్క్వేర్ మైనస్ సిఏ హోల్ స్క్వేర్ అమ్మ స్క్వేర్ కదా బి స్క్వేర్ మైనస్ 4 ఏసీ అంటే ఏ స్క్వేర్ మైనస్ బీసీ
సి స్క్వేర్ మైనస్ ఏబి ఈజ్ ఈక్వల్ 0. 4 పోద్ది, సింప్లిఫై చేసుకుంటే బి పవర్ 4 సి స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ 2ab స్క్వేర్ సిఎం 2abc కదా. ఇది ఈ రెండు మల్టిపుల్ చేసుకుంటే మన 4 తీస్తాం కదా మనం. ఏ స్క్వేర్ సి స్క్వేర్ మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ క్యూబ్ బి మళ్ళీ అగైన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బీసీ క్యూబ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బీసీ క్యూబ్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ బి స్క్వేర్ ఏసీ. అన్నిట్లో బి కనబడుతుంది చూడమ్మా. బి కామన్ తీసుకుంటే బి క్యూబ్ చూడండి, సి స్క్వేర్ ఏ స్క్వేర్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతాయి. సి స్క్వేర్ ఏ స్క్వేర్ వాల్యూ మనకి క్యాన్సిల్ అయిపోతుంది. అన్నిట్లో బి ఉందమ్మా. బి తీసేసాం అనుకోండి, బి క్యూబ్ మైనస్ 2abc ఎక్కడ ఏ క్యూబ్ బి తీసేస్తే సి క్యూబ్ మైనస్ ఏబిసి ఈజ్ ఈక్వల్ 0. ఇంకేంటమ్మా క్లియర్గా కనబడుతుంది కదా. ఏంటిది ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఇక్కడ రాస్తుంది చూడండి. మనకు వచ్చే ఆన్సరు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్. ఇదిగా ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc. ఇలా మనకి ఈ టైప్ ఆఫ్ మోడల్స్ ఉంటాయమ్మా. మనకి డెల్టా ఈజ్ ఈక్వల్ 0 మీద. మా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 3 power 1 plus x plus 3 power 1 minus x is equal to 10, then value of x అడిగాడమ్మా. సో ఇలాంటి సమ్మల్లో సాల్వింగ్ ద ఈక్వేషన్స్, ఇలాంటి సమ్మల్లో మనకి సబ్స్టిట్యూషన్ చేసుకుంటాం. సపోజ్ ఏ ఆప్షన్ ఏంటమ్మా, ఎక్స్ ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం అనుకోండి అమ్మా. ఎక్స్ ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే వాల్యూ మనకి ఎక్స్ ప్లస్లో 1 యూజ్ చేసుకుంటే ఏమవుతుందమ్మా, 3 స్క్వేర్ ప్లస్ 3 పవర్ 0. దీని వాల్యూ మనకి ఏముంది, 9 + 1 10 కదా. నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో -1 పెట్టి సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0, ఇక్కడ 3 స్క్వేర్ అమ్మ. దీని వాల్యూ కూడా 10. సో మనకి ఇలాంటి క్వశ్చన్స్లో ఆప్షన్ వెరిఫై చేసుకుంటే ఎక్స్ వాల్యూస్ అంటే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్, ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ of x power 4 plus p minus 3 x cube 3p minus 5 x square 2p minus 9 6. Then find the value of p. Find the p value అనమ్మా. Find p. చూడండి ఇక్కడ x plus 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ అనమ్మా. x plus 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ అంటే x ఈజ్ ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేయాలి. x -1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది, ఇది మనకి సమ్ము 1 అవుతుందమ్మా. -1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే మైనస్ ఆఫ్ p minus 3 అండ్ -1 సరిపోతుందమ్మా. సింప్లిఫై చేసుకుంటే 3p + 5 -1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే మైనస్ ఆఫ్ 2p minus 9 plus 6 is equal to 0. ఫ్యాక్టర్ ఉంది కాబట్టి 0 వేసుకోవాలి. సో ఫైనల్గా 1 minus p plus 3 minus 3p plus 5 minus 2p plus 9 plus 6 is equal to 0. సో pలు ఎన్ని ఉన్నా చూద్దామా. -4p అండ్ -6p అమ్మా. -6p 3 + 1 4 4 + 5 9 9 + 9 18 18 + 6 24 + 24. సో పీజీ ఈక్వల్ టు ఏమో మనకి 3 కదా. 6 3 18 6 4 కాబట్టి 4 వాల్యూ, పీ వాల్యూ 4. ఇది ఒక రకమైన మోడల్స్ మనకి. నెక్స్ట్ క్వశ్చను, the number of real solutions
plus number of solution of sin e power x and 5 power x and 5 power minus x అనమ్మా. మరి ఎక్స్కి మనకి ఏ వాల్యూ ఇచ్చినా దీని వాల్యూ ఏమవుతుంది మనకి, దీని వాల్యూ 2 అవుతుంది. దీని వాల్యూ ఏమవుతుందమ్మా మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. దీని వాల్యూ అనేది 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 2 అవుతుంది. సో దీని వాల్యూ ఏంటి మా సైన్ ఎక్స్ 1 కన్నా మించదు. అంటే ఇది ఈక్వల్ కాదు, ఎందుకంటే సైన్ యొక్క డొమైన్, సైన్ యొక్క మనకి ఏ వాల్యూ ఇచ్చిన సైన్ అవుట్పుట్ మనకి 1 - 1 దాటదు, 1 కన్నా ఎక్కువ ఉండదు. అది ఆల్రెడీ 2 కన్నా ఎక్కువ ఉన్నది. సో అందువల్ల ఈ రెండు ఈక్వల్ కావద్దు కాబట్టి ద నెంబర్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ 0. సొల్యూషన్స్ ఉండవమ్మా. సో ద నెంబర్ ఆఫ్ సొల్యూషన్ తీసుకుంటే అంతమ్మా 0. ఇలాగ త్రిగోనోమెట్రీకి దీనికి వేస్తే సైన్ ఇచ్చిన కాస్ ఇచ్చిన సరే దాని వాల్యూ మ్యాక్సిమం 1 మినిమం -1. అది ఆల్రెడీగా ఇక్కడ 2 ఉంది, ఎందుకంటే ఎనీథింగ్ పవర్ 0 1 కదా, 1 + 1 ఏమైంది 2 కాబట్టి ఇది యాక్చువల్లీ ఈ రెండింటికి సాటిస్ఫై అవ్వదు. సో సాటిస్ఫై అవ్వలేనప్పుడు మనకి నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ కూడా ఉండవు. సో సొల్యూషన్ ఏమైంది మనకి, సొల్యూషన్ అనేవి ఏమీ లేవు, 0. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The roots of the equation. Next question ఇట్టమా, the roots of, చూడండి పెన్ చిక్కుంది. రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ x పవర్ రూట్ ఎక్స్ రూట్ ఎక్స్ పవర్ ఎక్స్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. దీనికి ఇలాంటి ఇచ్చినప్పుడు మనకి లాగ్ నీట్గా అప్లై చేసుకోవాలమ్మా. ఎప్పుడు కూడా ఎక్స్ప్రెషన్ ఇచ్చిన లాగ్ ఎక్స్ లాగ్ రూట్ ఎక్స్ పవర్ ఎక్స్ అంటే ఎక్స్ లాగ్ రూట్ ఎక్స్, ఎక్స్ లాగ్ రూట్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 1/2 అని, అంటే x/2 లాగ్ ఎక్స్, ఇక్కడ రూట్ ఎక్స్ లాగ్ ఎక్స్. సో మనకి లాగ్ ఎక్స్ కామన్ తీసుకుంటే రూట్ ఎక్స్ మైనస్ x/2 ఈజ్ ఈక్వల్ టు 0, log x is equal to 0 and root x minus x/2 is equal to 0. log x 0 అయిందనుకుంటే x 1 కదా, log 1 0. సో x 1 వచ్చింది ఆల్రెడీ మనకి. రూట్ x is equal to x/2, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ x is equal to మనకి x²/4. ఈ x పోతే ఏముందమ్మా x వాల్యూ 4 వచ్చిందా లేదా. సో x వాల్యూ 1,4, x వాల్యూ 1,4 ఇది ఒక మోడల్ అమ్మా. ఓకేనండి, నెక్స్ట్ సమ్మకి మనం వెళ్ళే ముందు బోర్డు రఫ్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ వన్కి if x minus 2 is a common root of expression x² ax plus b and x² cx plus d, then b minus d by c minus a వాల్యూ అడిగాడమ్మా. మనకి కామన్ రూట్ అయినప్పుడు ఏంటంటే x + 2 సపరేట్ చేసుకోండి. 2 సపరేట్ చేసుకుంటే మనకి ఏమవుతుంది 4, x - 2 కదా, x - 2 0 అంటే x - 2 0 అంటే x ఈజ్ ఈక్వల్ టు 2 వాల్యూ సపోర్ట్ చేసుకోవాలి. ఇందులో 2² 4 + 2a + b ఈజ్ ఈక్వల్ 0. సెకండ్ ఈక్వేషన్ 4 అండ్ 2c + d ఈజ్ ఈక్వల్ 0. సపరేట్ చేద్దాం అమ్మా. ఇట్లని చేస్తే 0 పోద్ది. 2, a - c ప్లస్ b, - d. ఇది మనకి ఏమంటే కాదు c - a కదా. ఓకే, ప్రాబ్లం లేదు b - d కాబట్టి 12 - c - a ఇటువైపు వెళ్తే -b - d. మైనస్ పోతే మనకి 2 ఈజ్ ఈక్వల్ టు b - d by
సి మైనస్ ఏ. సో ఫైనల్గా మనకి ఇది ఏందో ఆన్సర్ 2. ఇలా ఈ సమ్ చూడవచ్చు. ఓకే, ఇది కూడా రఫ్ చేసుకుందాం మనం. నెక్స్ట్ మనకి మోడల్లోని నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి సమ్ 22. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటమ్మా, ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ ఇన్ ఏపీ అయితే దెన్ ద రూట్స్ ఆఫ్ నేచర్ ఆఫ్ రూట్స్ మీదమ్మా, రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ రూట్స్ ఆఫ్ ax square 2bx plus c is equal to 0. మనకి ఏబీ సార్ ఏపీ అంటే యాక్చువల్లీ ఏబీ సార్ ఏపీ అంటే మనకి ఫార్ములా ఏబీ సార్ ఏపీ అంటే ఏంటమ్మా, మనకి బీజీ ఈక్వల్ టు ఏ ప్లస్ సి బై 2, 2b ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి. మనకి 2b ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి కదా, కానీ ఇక్కడ ఉన్నది బి ప్లేస్లో 2b ఉంది కాబట్టి 2 × 2 4b ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇది మనకి సో 2b ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ వచ్చింది కదా, ఉన్నాయండి ఏపీసీ ఏపీ అంటే. ఇక్కడ మనం డెల్టా కట్టుకుందాం. డెల్టా వాల్యూ ఇది అంత అవసరం లేదు. డెల్టా వాల్యూ కట్టుకుంటే b² - 4ac కదమ్మా. b² అంటే ఇది కాబట్టి 2b² - 4ac. సో 2b అంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ ఏ ప్లస్ సి కదా, a+c² - 4ac. సో a+b² - 4 అయితే మనకి ఫైనల్గా a-c² + 2ab + 2ac కదమ్మా. సో a-c². ఇది కంపల్సరీ గ్రేటర్ దెన్ 0 కదా, దేర్ఫోర్ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ నాట్ ఈక్వల్. ఇదే కదా మాకు గ్రాఫ్ ఎలా వస్తుంది కదా, ఇలా డెల్టా గ్రేటర్ దెన్ 0. సో అది నేచర్ ఆఫ్ రూట్స్ మీద కొంచెం మనం మిగిలిపోతే చెప్పాం. నెక్స్ట్ ఇఫ్ ax² 2a + 3 of x plus 3 + 5a is equal to 0 has no real roots. Real roots. A lies అని. రియల్ రూట్స్ అంటే మనకి రియల్ రూట్స్ లేవని చెప్పామమ్మా. రియల్ రూట్స్ లేవంటే ఏం చేయాలి, మనం <0 చేయాలి. సో ఇక్కడ b² డెల్టా డెల్టా <0, డెల్టా <0. b² అంటే ఇదమ్మా, మైనస్ ప్లస్ అయిపోద్ది. 2a + 3 హోల్ స్క్వేర్ -4ac 4a <0. సో 2a అంటే 4a² + 9, 2 × 3 4 × 3 12 అమ్మా, 12a -12a -4 × 5 20a² <0. ఈ 12a పోయింది. సో 20a² కదమ్మా, 20a² 4a² అంటే 16a² -16a² + 9 <0. 9 - 16a² <0 వస్తుందమ్మా. 9 కాబట్టి 9 - 4a హోల్ స్క్వేర్ <0 అంటే 9 + 4a 9 - 4a <0. a² + b² కదమ్మా. సో ఏ వాల్యూ అనేది -4/9 అండ్ +4/9. ఇది లైస్ ఇంటర్వల్ ఉంటుంది. 4/9 -4/9 కాదమ్మా, ఇది 9 కదా, a² + b² కాబట్టి ఇది 9 మనం ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ 3² రాసుకోవచ్చు కదా.
3 + 4a 9 + 3 ఉంటుందమ్మా. ఇక్కడ ఆన్సర్ ఎలాగ ఇస్తారంటే లైస్ బిట్వీన్ -4/3 లైస్ 4/3 ఇలా ఇచ్చిన ఏదైనా ఆన్సర్ రైటే మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి let f of x is equal to let f of x is equal to x square minus 3x plus 4. The value of x satisfies the value of x satisfy f of 1 plus f of x for 1 into f of x ఏ వాల్యూ సాటిస్ఫై అవుతుంది అంటమ్మా. అక్కడ ఆప్షన్ తర్వాత మనకి సమ్ చేయాలి. 1 అంటే f of 1 అంటే ఉంది కదమ్మా. 1 అంటే మనం 1 - 3 + 4 plus f of x అంటే x square minus 3x plus 4. సో f of 1 వాల్యూ మీరు ఇక్కడ కట్టారు కదా. ఎంతమంది 4 + 1 5 5 - 3 2 కాబట్టి 2 into f of x. సో 2 plus x square అంటే మా డైరెక్ట్గా వేద్దామా. మనం ఇంకా ఎందుకు x square minus 3x ఇక్కడ 2 ఆల్రెడీ మనకి 2 వచ్చింది కాబట్టి ఎంతమంది 6 అవుతుంది. -2x square minus plus 6x minus 8 = 0. ఇటువైపు మూవ్ చేసాము అవి. సో 2x square అంటే మనం -x square plus 3x minus 2 = 0. x square minus 3x plus 2 = 0. మనం ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్యాక్టర్ కట్టిద్దాం. x square minus 2x minus x plus 2 = 0. x కామ్ తీసుకుంటే x minus 2 minus 1 కామ్ తీసుకుంటే x minus 2 అమ్మా. సో ఫైనల్గా x = 1 x = 2. ఇది ఈ వాల్యూ సాటిస్ఫై అయింది. ఓకే, నెక్స్ట్ మోడల్కి మనం వెళ్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ the number of real solution of మన రైటింగ్ అలాగే ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా వినాలి. అందుకే చెప్పినప్పుడు క్లాస్ కరెక్ట్గా వినాలి, వింటూ ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ద నెంబర్ ఆఫ్ రియల్ సొల్యూషన్ ఆఫ్ sin 2x cos 2x is equal to 1/4 of 2 power x 2 power minus x. ద నెంబర్ ఆఫ్ సొల్యూషన్ మా ఇక్కడ ఏం లేదు. సైన్ కాస్ ఇచ్చారంటే ద నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఏం లేనట్టే. ఆన్సర్ డైరెక్ట్ మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు ఏ సమ్ ఇచ్చినా సరే సైన్ కాస్తే నెంబర్ ఆఫ్ సొల్యూషన్ ఉండదమ్మా. ఇందులో 4లో 2 తీసేస్తే ఇక్కడికి 2 sin EX కాస్ అదే 2x అమ్మా. EX కాదు 2x cos 2x. ఇక్కడ 2 ఉండిపోయింది కదమ్మా. అదేంటి 2 power x 2 power minus x by 2. ఇది కంపల్సరీగా ఎంత ఉంది sin 2x sin 2a కదా. 2 sin a cos a sin 2a is equal to 2 power x minus 2. దీని వాల్యూస్ ఎందుకంటే త్రికోణమితి దీని వాల్యూ అంతే సరే -1కి 1 కమ్మది. దీని వాల్యూ మన పాజిటివ్ 1 కాబట్టి మ్యాక్సిమం 1 వస్తుంది. దీని వాల్యూ ఎప్పుడు కూడా <1. ఇది రెండు ఈక్వల్ అవ్వదమ్మా. <1 అవుతుంది. ఇది ఏంటంటే కంపల్సరీ 1/2 ఉంది కాబట్టి పైన 2/2 1 అవ్వచ్చు. ఇది ఏంటంటే వాల్యూ <1 అవుతుంది. ఈ రెండు ఈక్వల్ కాదు కాబట్టి దెర్ ఈజ్ నో సొల్యూషన్. మా సొల్యూషన్ అనేది ఉండదు. నో సొల్యూషన్. రెండు ఈక్వల్ అయినట్టు మనకి వాల్యూస్ ఏమి రావమ్మా. రెండు ఈక్వల్ అయినట్టు వాల్యూస్ వచ్చిందంటే మనకి అవుతుంది, కానీ రెండు ఈక్వల్ అవ్వదు. ఎందుకంటే దీని వాల్యూ <1, దీని వాల్యూ నుంచి <2 అవుతుంది దీని వాల్యూ. సో ఆ రెండింటికి ఈక్వల్ అయిన వాల్యూస్ మనకి సాటిస్ఫై అవ్వదు. కాబట్టి ఇప్పుడు కూడా త్రికోణమితి మీకు ఒకటే గుర్తుంచుకోవాలి. సైన్ కాస్ వచ్చి అవతలకి ఈక్వేషన్ ఆల్జబ్రాకి ఈక్వేషన్ వచ్చింది అనుకోండమ్మా. సో దీనికి మనకి ఏంటంటే దెర్ ఈజ్ నో సొల్యూషన్స్ అనేది ఉండదు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి ముందు బోర్డర్ ఆఫ్ చేసేద్దాం.
if ax square plus bx plus c is equal to 0 and bx square plus cx plus a is equal to 0 have a common root is the condition number. Then a cube plus b cube plus c cube by abc వాల్యూ అడిగారమ్మా. ఇది ఎప్పుడు మీకు గుర్తుంచుకోవడమే, ఎప్పుడు ఉంటే దీని వాల్యూ 3 అవుతుందమ్మా, డైరెక్ట్గా వేసుకోవచ్చు. కామన్ రూట్ అయినప్పుడు 1 తీసుకుందాం. 1 ఈజ్ కామన్ రూట్ అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 తీసుకుంటే బోత్ సైడ్స్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0, బి ప్లస్ సి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ 0. మా ఏ ప్లస్ బి 0 అయితే ఏ ప్లస్ బి 0 అయితే మన ఫార్ములా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc ఉంది. 3 రావాలంటే ఏమమ్మా అక్కడ కండిషన్ 3 రావాలి ఆన్సర్ డైరెక్ట్గా, అది ఫ్యాక్టరైజల్ ఉంటుంది. నెక్స్ట్ ఇదే మోడల్ క్వశ్చన్, ఇఫ్ ది ఈక్వేషన్ ఇఫ్ ఎక్స్ స్క్వేర్ 3x plus 5 equals 0 and ax square plus bx plus c equals 0 have a common root అయితే find a plus b plus c వాల్యూ అడిగారమ్మా. కామన్ రూట్ అయితే మనకి ఏంటంటే డైరెక్ట్ కోఎఫిషియంట్ చేసేద్దాం. a/1 ఈజ్ ఈక్వల్ టు b/3 ఈజ్ ఈక్వల్ టు c/5. సపోజ్ ఏం లేదు 1 అనుకోండి, రెండు ఈక్వల్ కదా. 1 అనుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 3, సి ఈజ్ ఈక్వల్ టు 5. ఎంత మా వాల్యూ మనకి 1 + 3 4, దెన్ 9 వాల్యూ డైరెక్ట్గా. ద లీస్ట్ పాసిబుల్ వాల్యూ అంటే లీస్ట్ అంటే 9 కన్నా ఏదైనా మనం ఏంటంటే పారామీటర్కి ఏదో ఉపయోగించి కొంచెం చేస్తాం. ద లీస్ట్ 9 కన్నా ఎక్కువ అవ్వదు. ఇలా ఇచ్చి ద టూ ఈక్వేషన్స్ హ్యావ్ ఏ కామన్ రూట్, ఫైండ్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అడిగారు. లీస్ట్ వాల్యూ ఫస్ట్ 9 కన్నా ఎక్కువ అవ్వదు. ఇక్కడ ల్యాండా ఏదో పీ తీసుకుంటాం, మనం డైరెక్ట్ 1 తీసుకొని మన వాల్యూ ఫైండ్ చేస్తామా, ఇలా చేయొచ్చు. ఇదే మోడల్ క్వశ్చన్ ఇంకోటి ఉంది, ట్రిగనోమెట్రీ బేస్ చేసుకొని. ఇఫ్ ఈక్వేషన్స్ ఏఎక్స్ స్క్వేర్ బిఎక్స్ ఏఎక్స్ స్క్వేర్ ax square है 2bx 3c 0 and the common root is 3x square 0 have a common root where abc are the length of the sides, where abc are the triangle, where abc are the length of the sides and the triangle. abc are sides, triangle in ABC, in triangle ABC, then sin square A plus sin square B plus sin square C value. ax square plus 2bx plus 3c 0 and 3x square plus 8x plus 15 equal 0 have a common root where ABC are the sides of a triangle in ABC, then sin square A plus sin square B plus sin square C value అడిగారు. ముందు కామన్ రూట్ అయినప్పుడు మనకి ఏమవుతుందమ్మా, a/3 2b/8 అండ్ 3c/15. ఇది 1 వేసుకుంటే ఏ వాల్యూ 3 అమ్మ, 2 క్యాన్సిల్ అయిపోతే బి వాల్యూ 4, సి వాల్యూ 5. 3 4 5 చూడండి, ఇది ఏమవుతుంది, 3 4 5 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 3 4 5 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిన ఒక యాంగిల్ 90 వేసుకుంటే ఇక్కడ యాంగిల్ ఈక్వల్ రూట్స్ అన్నట్టు కదమ్మా. ఇది 45, ఇది 45, సైన్ స్క్వేర్ 45 సైన్ స్క్వేర్ 45 సైన్ స్క్వేర్ సి అంటే సైన్ స్క్వేర్ 90. 45 ఎంత 1/√2 కదమ్మా, 1/2 1/2 సైన్ 90 1 కదా, సైన్ 0 కదమ్మా. ఎంత అవుతుంది మనకి వాల్యూ 2 అవుతుంది. ఇది ఇలాగా మనకి కామన్ రూట్ హైగా మనం కామన్ రూట్ మనం టచ్ చేసుకుంటే కామన్ రూట్ మీద సమ్స్ అలా వస్తుంటామా. ఓకే, నెక్స్ట్ మోడల్లో మనకి సాల్వ్ ది ఈక్వేషన్స్లో మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే
if x is a real, 5x square plus 2x plus 9 greater than 3x square 10x plus 7 గ్రేటర్ దెన్ అయితే ఇప్పుడు ఏంటి ఇలా వచ్చినప్పుడు ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయమన్నాము. ఇలా వస్తే మనకి ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయమన్నాడు. ఇప్పుడు 5 - 3 తీస్తే 2x స్క్వేర్, 2x - 8x ప్లస్ 2 గ్రేటర్ దెన్ 0. మనకి వాల్యూస్ మనకు కావాలి. ఏంటి గ్రేటర్ దెన్ 0 అయితే మరి 2తో కాబట్టి ఇంకా కామన్ చేస్తే x స్క్వేర్ -4x ప్లస్ 1 గ్రేటర్ దెన్ 0 ఫ్యాక్టరైజ్ అవ్వదు. మనకి కంపల్సరీ -b ప్లస్ ఆర్ -b స్క్వేర్ -4ac/2a. √12 అంటే 2√3/2 2 కామన్ తీసుకుంటే ఎంతమ్మా 2 + r - √3. అది ఆన్సర్. అంటే మనకి x బిలాంగ్స్ టు నాట్ బిలాంగ్స్ టు అంటే x ఎలా వేస్తుందంటే ఓపెన్ ఇంటర్వాల్ -∞ to 2 - √3 యూనియన్ 2 + √3 ఇటు ఇంటర్వాల్. ఇది ఇలా మనం రాసుకోవచ్చు, నాట్ బిలాంగ్స్ టు. ఆ విధంగా మనకి సమ్ వచ్చామా. నెక్స్ట్ మనకి కాన్సెప్ట్కి వెళ్ళే ముందు మ్యాక్సిమం మినిమం వాల్యూస్ కాన్సెప్ట్ ఉంటుంది. ఓకేనమ్మా. నెక్స్ట్కి మనకి నెక్స్ట్ మనకి మ్యాక్సిమం ఆర్ మినిమం వాల్యూస్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అనే మనకి ఎక్స్ప్రెషన్కి మ్యాక్సిమం మినిమం వాల్యూ చెప్పాలమ్మా. ఎందుకంటే మ్యాక్సిమం మినిమం ఏది వాల్యూ అని ఏ గ్రేటర్ దాన్ 0 అయితే మనకి మినిమం వాల్యూ ఉంటుంది, ఏ లెస్ దాన్ 0 అయితే మ్యాక్సిమం వాల్యూ ఉంటుందమ్మా. ఏ వాల్యూ అయినా సరే డెల్టా రివర్స్ చేయడమే. డెల్టా అంటే b² - 4ac కదమ్మా. ఇక్కడ 4ac - b²/4a ఫార్ములా అంటే అది మా ఫార్ములా మనం వేసుకొని చేయాలి. డెల్టా వాల్యూ 4ac - b²/4a అలా మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఏ వాల్యూ అని ఒకటే మా ఆన్సరు. ఫైండ్ ద మ్యాక్సిమం ఆఫ్ క్వశ్చన్ -5x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 అది మ్యాక్సిమం వాల్యూ అడిగాడమ్మా. ముందు మన మ్యాక్సిమం అయినా మినిమం అయినా ఒకటే కదా. 4ac - b² అంటే 4/4a అంటే ఇది కూడా అంతే, నెగిటివే కదమ్మా. అంటే 15 × 4 60 -4 ఎంతమ్మా. 4 × 5 ఎంత 20 20 × 3 60 -60 -4/-20. సో -64/20 అమ్మా. ఇది 4తో మనం క్యాన్సిల్ చేసుకుంటే మనకి 4 1s and 4 6 24 and 4 5s 16/5 అది 16/5 మనకి ఆన్సర్ అమ్మా. మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ 16/5. సపోజ్ ఒకసారి ఏంటంటే ఇలా ఫ్రాక్షన్ ఇస్తారు. ద మ్యాక్సిమం వాల్యూస్ మనం ఆల్రెడీ ఇది ఎక్కడ ముందు టాపిక్లో కవర్ చేసాము. ఇది 4x స్క్వేర్ ప్లస్ 2x1 ట్రిగనోమెట్రీలో మ్యాక్సిమం మినిమం చాలా ఎక్కువ సమ్మని చెప్పాం. అలా అక్కడదే ఇది ఫంక్షన్స్లో కూడా చెప్పాము. ఇలాంటి సమ్మకి జనరల్గా మామూలు ఫైండ్ చేసుకుంటాం. ఫార్ములేట్ 4ac - b² 4/4a 4 4 16 4ac కదా. 4ac 16 - 4 12/16 3/4 3/4 వచ్చింది కదమ్మా. రివర్స్ సైడ్ ఫ్రాక్షన్ ఉంది కదా 4/3 దీని ఆన్సర్. సో ద మ్యాక్సిమం వాల్యూ ఈజ్ 4/3. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ ద నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ ఇలా ఎప్పుడు కూడా ద మోడ్ అడిగాను కదమ్మా. ద నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ మోడ్ x² - 3 mod x
ప్లస్ 2. నెంబర్ ఆఫ్ సొల్యూషన్ ఇప్పుడు కూడా మోడ్ ఉంటే నెంబర్ ఆఫ్ సొల్యూషన్ 4 ఉంటాయి. ఎందుకంటే x గ్రేటర్ దాన్ 0 అయితే x² 3x + 2 ఇక్కడ 2 రూట్స్ వస్తాయి. x లెస్ దాన్ 0 అయితే x² - 3x ప్లస్ అయిపోతే ప్లస్ 3x + 2 దీని 2 రూట్స్ వస్తాయి. మొత్తం 4 రూట్స్ వస్తాయి కాబట్టి దాని ఆన్సర్ మనకి 4. ఇప్పుడు కూడా మోడ్లెస్ ఉంటే దాని ఆన్సర్ మనకి ఏంటంటే 4 అవుతుంది. దాని నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనేవి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి చూద్దాం. నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఇదే విధంగా the number of solution of x by 2/3 x by 1/3 minus 0 అని ఇక్కడ చూడమా x పవర్ 1/3 హోల్ స్క్వేర్ ప్లస్ x పవర్ 1/3 ఉంటుంది -2. సో x పవర్ 1/3 = a అనుకుంటే ఫైనల్గా a² + a -2 కదమ్మా. దీనికి ఎన్ని వస్తాయి? 2 సొల్యూషన్ వస్తాయి. ఇది ఆన్సర్. 2 సొల్యూషన్స్ వచ్చాయి. నెక్స్ట్ మనకి డైరెక్ట్గా చేసుకుని స్పీడ్గా y వాల్యూ. దెన్ ఇఫ్ y = 2 ప్లస్ చూడమ్మా జాగ్రత్త 1/4 ప్లస్ 1/4 ప్లస్ 1/4 ఇన్ఫినిటీ. దెన్ y వాల్యూ అడిగాడమ్మా. దెన్ y ఇలాంటి సంబంధం ఎప్పుడు కూడా దీన్ని +2 తీసుకొస్తే y -2 అవుతుంది. ఇక్కడ ఈ ప్లేస్ మొత్తాన్ని మనం y -2 అయింది కాబట్టి 4 + y -2 తీసుకుంటే సో ఫైనల్గా y -2 1/y + 2 అమ్మ. సో క్రాస్ మల్టిప్లై చేసుకుంటే y² - 2² 4 = 1 y² = 5 y = ±√5 y = √5 ± y గ్రేటర్ దాన్ 0 ఉంది కాబట్టి సిన్స్ y గ్రేటర్ దాన్ 0 అమ్మా. Since y greater than 0, so y positive value, y is equal to √5. మనకి రేంజ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అమ్మ. ఇప్పుడు ఫంక్షన్ రేంజ్ అని చెప్పాను ఆల్రెడీ, ఫంక్షన్స్ అన్నీ చెప్పాను. మళ్ళీ ఒకసారి రివ్యూ చేద్దాం. f(x) = ax² + bx + c అండ్ ax² - bx + c అయితే రేంజ్ డెల్టా లెస్ దాన్ 0 అవుతుండాలి. అయితే రేంజ్ వాల్యూ ఏంటంటే f ±√c/a. ఆ c/a వాల్యూని వాల్యూ వస్తుంది కదా, +(2) వచ్చింది అనుకుంటే 2 - 2 సపోజ్ చేసుకుంటే మ్యాక్సిమం మినిమం వాల్యూ వస్తుంది. మినిమం అంటే తక్కువ, మ్యాక్సిమం అంటే ఎక్కువ కదమ్మా. అదే చూసుకొని చేద్దాం. సమ్మన్ ఏంటంటే ఎగ్జాంపుల్ క్వశ్చన్ f(x) = x² - x + 1 అండ్ x² + x + 1 ఇచ్చాను అనుకున్నామా. రేంజ్ అంటే మ్యాక్సిమం మినిమం వాల్యూ f ± c అంత c1 a1 కదా, 1/1 అంటే ±7 సపోర్ట్ చేయాలి. -1 సపోర్ట్ చేద్దాం. -1 సపోర్ట్ చేసుకుంటే ఏముందమ్మా 1 + 1 1/1 - 1 అంటే 3 అమ్మ. సో f -1 సపోర్ట్ చేసుకుంటే 1 - 1 + 1/1 + 1 + 1 అంటే 1/3. సో మనకి మినిమం మ్యాక్సిమం వాల్యూ 1/3 to 3 ఇది మినిమం మ్యాక్సిమం వాల్యూస్. నెక్స్ట్ ఇంకొక ఫార్మేట్ ఉంటుంది, ఆ ఫార్మేట్ చెప్పేద్దాం. ఇలా సమ్ వచ్చారు అనుకోండి, ఫంక్షన్ ఈ విధంగా ఇస్తే f(x) = a + x b + x అండ్ c + x ఇలా ఇస్తే అంటే ఇప్పుడు కూడా a > c అవ్వాలమ్మా, b > c అవుతే మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఏమొస్తుందంటే
root over a minus c root over b minus c whole square. అది నెక్స్ట్ వాల్యూ మినిమం వాల్యూ సేమ్ రూట్ ఓవర్ ఏ మైనస్ సి ప్లస్ రూట్ ఓవర్ బి మైనస్ సి హోల్ స్క్వేర్. ఇలా మోడల్ ఏదైనా ఇచ్చినా సరే మనం చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ సమ్ ఇస్తే మా ఎగ్జాంపుల్ సమ్ము 3 + x అండ్ 4 + x by 2 + x. సో ఏదైనా సరే వాల్యూ మనకి ఏ వాల్యూ అంతమా, ఏ వాల్యూ 1, బి వాల్యూ, ఏ వాల్యూ 3, బి వాల్యూ 4, సి వాల్యూ 2. సో మ్యాక్సిమం వాల్యూ ఆర్ మినిమం వాల్యూ రూట్ ఓవర్ ఏ ప్లస్ సి, ఏ మైనస్ సి 3 మైనస్ 2 అండ్ బి వాల్యూ 4 మైనస్ 2 హోల్ స్క్వేర్. అంటే రూట్ 1 అంటే 1 కదమ్మా, 1 మైనస్ రూట్ 2 హోల్ స్క్వేర్ సింప్లిఫై చేసుకుంటాం. అదే దీనికి ఏంటంటే 1 ప్లస్ రూట్ 2 హోల్ స్క్వేర్ చేసుకుని మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూకి అలా మనం ఫైండ్ చేసుకోవాలి మనం వాల్యూస్ని. ఓకేనా? అక్కడ ఉంటే ఆప్షన్స్ ఉంటాయి మనకి ఇదే ఫార్ములా. ఇలా ఉంటే మనకి మ్యాక్సిమం మినిమం వాల్యూకి మైనస్, ఇక్కడ ప్లస్ అంతే రూట్ ఓవర్ ఏ మైనస్ ఇలా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి given that x is a given that ఏమి ఇచ్చాడమ్మా 1/3 ఒక ఎక్స్ప్రెస్ 1/3 x square plus 2x plus 4 x square minus 2x plus 4 lies between. then ఇలా రెండు క్వశ్చన్లు అమ్మా. ఒక ఎక్స్ప్రెషన్ ఇలాగ ఇచ్చాడు, అనదర్ ఎక్స్ప్రెషన్ మనకి 9 into 3 power 2x 6 into 3 power x plus 4 9 into 3 power 2x minus 6 into 3 power x plus 4 lies between. ఏమో ఒక ఎక్స్ప్రెషన్ అనదర్ ఎక్స్ప్రెషన్ క్వశ్చన్ ఉన్నది పెద్దగా మనం తగ్గించాము. సో ఈ ఎక్స్ప్రెస్ ఇచ్చి ఈ ఎక్స్ప్రెషన్ అడిగాడమ్మా. దీని వాల్యూ ఎంత 1/3. సో మనం యాక్చువల్గా ఇది ఏమి ఇచ్చారు ఫస్ట్ అదే వస్తుంది ఆన్సర్. అది చేద్దాం. 9 into 9 ఏ రాసుకోవచ్చు మనం 3 స్క్వేర్ రాసుకోవచ్చు, 3 power 2x, 6ని 2 into 3 3 power x, ఈ 4 అలాగే ఉందమ్మా. ఇక్కడ కూడా 3 స్క్వేర్ 3 power 2x minus 2 into 3 3 power x plus 4. చూడండి డైరెక్ట్ చేస్తాను. 3 power 2x plus 2 కదమ్మా, దీన్ని మనం 3 power x plus 1 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. మైనస్ 2 into మైనస్ కదా ప్లస్ కదమ్మా, ప్లస్ 2 into 3 power x plus 1 3 power 1 కదా ఇక్కడ ప్లస్ 1 ప్లస్ 4. అదేవిధంగా 3 power x plus 1 3 power x plus 1 whole square minus 2 into 3 power x plus 1 plus 4. Let 3 power x plus 1 is equal to y అనుకుంటే y square plus 2y plus 4 and y square minus 2y plus 4. మరి సేమ్ కదమ్మా, ఇక్కడ ఎక్స్లో ఉంది కాబట్టి ఏముంది అక్కడ వైలో ఉంది. ఏమన్నా సరే లిమిట్స్ మాత్రం మామూలే. సో దీని ఆన్సర్ మనకి లైస్ బిట్వీన్ 1/3, దీని ఆన్సర్. ఎప్పుడు కూడా మ్యాక్సిమం క్వశ్చన్లో ఇది ఇచ్చారు గివెన్ దట్ అని ఇది ఇచ్చిన తర్వాత ఇంకోటి ఎక్స్ప్రెషన్ అడిగితే ఇది ఏమి ఇస్తారో అదే వస్తుంది. ఎందుకంటే అది సెట్ చేసిన మనకి సెట్ చేసిన తర్వాత ఈ విధంగా తీసుకురావాలి. ఎక్స్లో ఉంటూ మనం వైలో చేయాలమ్మా. ఇలాంటి మోడల్స్ మనకి రేంజ్ సమ్ముల్లో వస్తుంటుంది. ఓకేనండి. If x minus 1 4x plus 5 less than x minus 3 4x minus 3, find x lies between x అనేది ఇక్కడ బిలాంగ్స్ టు ఉంటుందని చెప్పి. సో ఇలాంటి సమ్ములో x minus 1 4x plus 5 minus x minus 3 by 4x minus 3 ఇది బ్రాకెట్ సాల్వ్ చేసుకుంటే మనకి 4x plus 5 4x minus 3
and x minus 1, 4x minus 3, x minus 3, 4x plus 5 అమ్మా. ఇలా మనకి సాల్వ్ చేసుకుంటే మనకి ఇది లెస్ దాన్ ఇదిగా, ఇది లెస్ దాన్ 0 అండ్ లెస్ దాన్ 0. 5 ఎలా సింప్లిఫికేషన్ 18 వస్తుంది. ఇది 4x plus 5. 5 అని పెద్ద పట్టించకూడదు, ఈ సమ్మలో సింప్లిఫై అయిపోద్ది. సో ఇక్కడ కింద చూడాలి 4x plus 5 అండ్ 4x minus 3 లెస్ దెన్ 0. అది పాజిటివ్ కదా, ఇది కంపల్సరీ, ఇది పాజిటివ్ కాబట్టి ఇది కూడా కంపల్సరీగా లెస్ దెన్, ఇది పాజిటివ్ అయింది, న్యూమినేటర్ పాజిటివ్ అయింది కాబట్టి డినామినేటర్ కంపల్సరీ లెస్ దెన్ 0 అవ్వాలి. ఎందుకంటే నెగిటివ్ అయితే కదా లెస్ దెన్ 0 అవుతుంది ఈ ఈక్వేషన్. సో దీనికి x ఈజ్ లెస్ దెన్, x బిలాంగ్స్ అక్కడ -5/4, x to 3 to 4 అవుతుంది. సో లెస్ దెన్ కాబట్టి ఇది 5/4, 3/4, x belongs to lies between. Next, very important question, MCET అడిగిన question. In triangle PQR, angle R is equal to pi/4 and tan p/3, tan q/3 are the roots of ax square plus bx plus c is equal to 0. Then relation అడిగానమ్మా. ఇక్కడ ఇన్ ట్రయాంగిల్ పీక్యూఆర్లో R 5 అయితే అమ్మా, R 5/4 అయినప్పుడు సమ్ ఆఫ్ ద ట్రయాంగిల్ కదమ్మా, p ప్లస్ q ఏమవుతుంది 3π/4 అవుతుందమ్మా. ఎందుకంటే 5/4 plus 3π/4 ఎంతమ్మా, పై కదా. అంటే ఇన్ ట్రయాంగిల్ పీక్యూఆర్ p ప్లస్ q ప్లస్ r ఈజ్ ఈక్వల్ టు 180 కాబట్టి. సో మనం ఫైనల్గా p/3 ప్లస్ q/3 వేస్తే π/4 వచ్చింది. బట్ రూట్స్ కాబట్టి మనకి సమ్ ఆఫ్ ద రూట్స్ ఇదే కదా. దీని ప్రకారంగా p/3కి tan అప్లై చేసుకున్నాం అనుకోండి, tan p/3 tan q/3 ఈజ్ ఈక్వల్ టు tan π/4. tan a ప్లస్ b ఫార్ములా tan p/3 tan q/3 by tan a plus tan b by 1 minus tan p/3 tan q/3 is equal to 1. సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత ఇక్కడ -b by కదా, ఇది ఆల్ఫా ఇది బీటా అనుకుంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఇస్ -b/a, డైరెక్ట్ ఫార్ములా -b/a, ప్లాట్ ఆఫ్ ద రూట్స్ c/a ఈజ్ ఈక్వల్ టు 1. అంటే -b/a ఈజ్ ఈక్వల్ టు a minus c/a ఈజ్ ఈక్వల్ టు 1. ఏ పోయింది, -b ఈజ్ ఈక్వల్ టు a minus c, అంటే a ప్లస్ b -0. ఇది రిలేషన్. నెక్స్ట్ మనకి ద లాస్ట్ క్వశ్చన్, ఇఫ్ ద హార్మోనిక్ మీన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, if the harmonic mean between the roots of 5 plus 2x square minus bx plus 8 plus 2√5 is equal to 0 is 4. Then value of b, b అడిగాడమ్మా. ఇప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా బీటా అనుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ -b/a, b/a అంటే 5 plus 2, క్వార్టర్ రూట్స్ అంటే 8 plus 2√5 by 5 plus రూట్. ఇక్కడ మనం 4 కామన్ తీసుకుంటే 4 కాదేమో 2 కామన్ తీసుకుంటే 2 కామన్ తీసుకుంటే మనకి ఏమవుతుంది, సరే దాని సంగతి చూద్దాం. హార్మోనిక్ మీన్ అంటే కదమ్మా, హార్మోనిక్ మీన్ అంటే హార్మోనిక్ మీన్ ఫార్ములా 2α బీటా బై హార్మోనిక్ మీన్ అంటే కదమ్మా, హార్మోనిక్ మీన్ అంటే 2α బీటా బై ఆల్ఫా ప్లస్ బీటా.
హార్మోనిక్ మీన్ లైస్ బిట్వీన్ అన్నమ్మా. హార్మోనిక్ మీన్ లైస్ బిట్వీన్ అన్న వాల్యూ. ఓకేనా. సో హార్మోనిక్ మీన్ లైస్ బిట్వీన్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చాడు మనకి. హార్మోనిక్ మీన్ లైస్ బిట్వీన్ 4 కాబట్టి హార్మోనిక్ మీన్ చేద్దాం. 2 ఆల్ఫా బీటా ఆల్రెడీగా 1 కాబట్టి 2 2 క్యాన్సిల్ చేసేద్దాం. ఆల్ఫా బీటా వాల్యూ 8 ప్లస్ 2√5/5/√2 and this one beta by b కదమ్మా, ఆల్ఫా ప్లస్ బీటా ఇది ఈక్వల్ టు 2 ఉందమ్మా. ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఫైనల్గా మనకి క్యాన్సిల్ అయిపోతే ఏమొచ్చిందమ్మా మనకి 8 ప్లస్ 2√5/b ఈక్వల్ టు 2. ఇంకా అంతే సింప్లిఫై చేద్దాం సార్ అనుకున్నాం కదా. ఇప్పుడు 8లో కామన్ ఇస్తే 2 కామన్ ఇస్తే 4 ప్లస్ √5/2 ఈజ్ ఈక్వల్ టు బి. బీని పంపించి 2ని తీద్దామమ్మా. 2 2 క్యాన్సిల్ అయితే ఏమొచ్చింది. సో 4 బి ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ √5. ఫైనల్ ఆన్సర్. కొంచెం ద హార్మోనిక్ మీన్ బిట్వీన్ ద రూట్స్ 5 ప్లస్ √2x² - bx ప్లస్ 18 కాదమ్మా 8 ప్లస్ 2√5 ఈజ్ 4. ఫైన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ అడిగాడమ్మా. అంటే బి, ఈ బి వాల్యూ అడిగాడు. హార్మోనిక్ మీన్ అంటే తెలియాలి. హార్మోనిక్ మీన్ ఇది 2 ఆల్ఫా బీటా బై ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫాబెట్ రూట్స్ అయితే అలా మనం సమ్ చేయొచ్చమ్మా. ఇది రకమైన మోడల్స్. ఓకే. If you like this video, you just like and subscribe the channel and share this video.